ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము 128వ కీర్తన. 128వ కీర్తన మొదటి చరణం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. మరలా చెప్పుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవుడి వాక్యము ద్వారా మనలందరినీ బలపరుచునుగాక. మనము ఏ ఊరికైనా వెళ్ళాలంటే ఆ ఊరికి వెళ్ళే దారి లేక మార్గము లేక త్రోవ మనకు తెలిసి ఉండాలి. ఆమేన్. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే ఆ ఊరికి వెళ్ళే దారి మనకు తెలిసి ఉండాలి. ఆ దారి తెలవకపోతే ఏ దారిన పడితే ఆ దారిన వెళితే మనం వెళ్ళవలసిన ఊరు రాదు. చెప్పాలి. మనం ఒక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళే దారి కాకుండా ఏ దారిన పడితే ఆ దారిన వెళ్ళామనుకో మనం వెళ్ళవలసిన ఊరు రాదు. ఏదో ఒక ఊరు వచ్చింది, కానీ మనం వెళ్ళాల్సిన ఊరు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే ఏ మార్గం అయితే మనల్ని అక్కడికి చేర్చుద్దో ఆ మార్గాన్ని మనము వెళ్ళాలి. నువ్వు ఏదో ఒక మార్గాన పోతే పరలోకము రానే గుర్తుపెట్టుకోవాలి. పరలోకానికి ఏ మార్గం ఉందో తెలుసుకొని ఆ మార్గములో వెళితే మనం పరలోకము చేరుకుంటాం. ఇప్పుడు మనం వినుకొండ వెళ్ళాలనుకో, వినుకొండ వెళ్ళాలంటే వినుకొండ వెళ్ళే మార్గములోనే వెళ్ళాలి. ఇటు తిరిగి ఇది ఒక మంచి రోడ్డు ఉంది లేని ఇటు వెళ్ళామనుకో ఏదో ఒక ఊరు వచ్చింది కానీ వినుకొండ రాదు. అలాగే పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఏర్పరిచిన ఆయన మార్గములోనే మనం అందరము వెళ్ళాలి. మనకిష్టం వచ్చిన త్రోవలలో వెళితే మనము చేరవలసిన పరలోకము చేరటము సాధ్యము కాదు. ఇది మనందరికీ తెలిసిన సత్యం. ఏ ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరి రూట్లోనే మనము వెళ్ళాలి. కాబట్టి దేవుని యొక్క మార్గాలు లేక త్రోవలు బైబిల్లో 5 ఉన్నాయి. ఆమేన్. దేవుడు ఏర్పరిచిన మార్గాలు లేక దేవుడు నడిపించే మార్గాలు, ఆయన పరలోకం చేరాలంటే ఆయన ఏర్పాటు చేసిన మార్గాలు 5 మార్గాలు ఉన్నాయి. అయితే ఈ 5 మార్గాలకు త్రోవ చూపేది ఆయనే. ఆమేన్. ఈ 5 మార్గాలు సిద్ధపరిచేది ఆయనే. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. కాబట్టి ఆయనే మార్గం. ఆయన ఏర్పాటు చేసిన మార్గాలు 5 మనం బైబిల్లో ధ్యానిస్తే బహు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దేవుడు ఏర్పరిచిన మార్గాలు మనం ఏర్పరచుకున్న మార్గాల వంటివి కావు. ఆయన మార్గాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. కాబట్టి ఆయన మార్గాలు మన మార్గముల వంటివి కావు. చూద్దాం. బైబిల్లో దేవుడు తన బిడ్డలకు ఏర్పరిచే త్రోవలు 5 రకాలుగా ఉన్నాయి. మొదటిది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి,
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం. యెషయా 43:16. సముద్రములో త్రోవ కలుగ చేయువాడు ఆయనే. చూడండి, సముద్రం అంటే మనుషులు నడిచేది కాదు. అమ్మ చెప్పాలి, సముద్రం అంటే మనుషులు నడిచేది కాదు, మనం ఏర్పాటు చేసుకునేది కాదు, మనం సిద్ధపరచుకునే మార్గము కూడా కాదు. దేవుడు సిద్ధపరిచే మార్గం సముద్రములో ఆయన సిద్ధపరచగలిగిన దేవుడు. ఈ వాక్యం ఎందుకు చెప్పబడిందంటే, మనము ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉంటే అనేక రకాల శోధనలు, సమస్యలు చుట్టుముట్టుతాయి. ఎలా ఉంటుందంటే, సముద్రములో నుండి బయటికి రాలేనట్టుగా అన్నీ మనల్ని చుట్టుముట్టుతాయి. ఒక సముద్రంలో ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తికి బయటికి రావడం సాధ్యము. విశ్వాసికి వచ్చే శ్రమలు కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ తప్పించుకొని బయటికి రావాలంటే సాధ్యము కాదన్నట్టుగా ఉంటాయి కొన్నిసార్లు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే సముద్రములో త్రోవను కలుగ చేయగలిగిన శక్తి ఉన్న దేవుడు, నీ చుట్టూ సముద్రము వలె ఆవరించిన సమస్యల నుండి ఆయన త్రోవను కలుగ చేసే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. నేను చాలా మార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. ఒక ఆమెకి ఒక కుమారుడు పుట్టిన తరువాత భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఏదో కూలి పని చేసుకొని అదో ఇదో పని చేసుకొని పాపం ఆమె ఆ కొడుకును కొంచెం పెద్దవాడిని చేసి, పెద్దవాడు కాగానే త్రోవ తప్పాడు. లోకములో ఉన్న చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. చివరికి చెడిపోయాడు. అతని శరీరములో లోపల ఉన్న అవయవాలన్నీ పూర్తిగా పాడైపోయాయి. ఏం చేయాలో అర్థం కాల. హాస్పిటల్కి తీసుకెళ్తే చెప్పారట, 2 ఊపిరితిత్తులు పాడైపోయాయమ్మా, వాటిని బాగు చేయడము సాధ్యము కాదు అని చెప్తే ఆ తల్లి ఎంత బాధపడుద్దో చూడండి. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిప్పింది. అది కరోనా కాలం అంట. కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్లో ఖాళీలు లేవు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక చేతిలో పాత బట్టలన్నీ పెట్టుకున్న సంచి, పాతబడిన సంచి, ఇంకో చేత్తో తన కొడుకుని నడిపించుకుంటూ తీసుకెళ్ళి డాక్టర్లు చెప్పారట, ఇలాంటి స్టేజిలో ఇలాంటి తీసుకొచ్చావమ్మా, ఈ అబ్బాయికి ఊపిరితిత్తులు 2 పాడైపోయాయి, బ్రతకడు. కాకపోతే ఆక్సిజన్ పెడదామంటే ఆక్సిజన్లన్నీ కూడా కరోనాతో ఫుల్ అయిపోయాయి, లేవు. ఏదన్నా మార్గం చేయాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి చెప్పి ఈమెకి చెప్తే, ఈమెకి వెళ్ళి చూస్తే వాళ్ళు అడిగేంత డబ్బులు ఇచ్చే శక్తి ఈమెలో ₹1,00,000 అవుతాయని చెప్పాను. ఏం చేయాలి? ఆమెకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అంత డబ్బు ఇచ్చే వాళ్ళు ఎవరు. చూడండి, ఆ తల్లి ఆ డాక్టర్ దగ్గరికి అందరికి తిప్పుతూ ఉంటే ఎవరు దగ్గరికి రానివ్వాల. ఆ డాక్టర్లలోనే ఒక అమ్మాయి ప్రభువును నమ్ముకున్న అమ్మాయి ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. ఆ ప్రభువును నమ్ముకున్న అమ్మాయి ఈ పరిస్థితి అంతా చూసి దగ్గరికి వచ్చమ్మా, మరి ఈ అబ్బాయిని కొద్దిపాటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా చాలా ఖర్చు అయింది, మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏమీ లేవు. మరి ₹1,00,000 అవుతాయి ఎలా అని అంటే, రేపు ఈ టయానికి నువ్వు ₹1,00,000 కడితే అప్పుడు ఈ అబ్బాయి
బ్రతికేలా మా ప్రయత్నాన్ని మేము చేస్తాం, గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారట. అప్పుడు ఆమె ఆ డాక్టర్ అమ్మతో చెప్పిందంటే, సరేమ్మా రేపు ఈ పాటికి తీసుకొస్తా, ఎలాగో అలాగో తీసుకొస్తా, నా కుమారునికి ట్రీట్మెంట్ ప్రారంభించమా. ఆమెకి వెళ్ళి చూస్తే ఏ ఒక్కరికి ₹1,00,000 తెచ్చిద్దన్న నమ్మకము. ఇక ఆ డాక్టర్ అమ్మ తీసుకెళ్ళి ఆ డాక్టర్తో చదువుతుంటే వాళ్ళు అన్నారంటమ్మా, ఆమె కట్టినా కట్టకపోయినా నువ్వు కడతాను అని అంటే ఈ ట్రీట్మెంట్ మేము ప్రారంభిస్తాం. ఆమె కడద్దన్న నమ్మకం మాకు లేదు. ఆ డాక్టర్ అమ్మ చెప్పిందంటే, సరే మీరు ప్రారంభించండి, ఆమె ఒకవేళ కట్టలేకపోతే నేను కడతా, మీరు ప్రారంభించమన్నాడు. ఆక్సిజన్ తెచ్చిపెట్టి అబ్బాయికి ఏదో ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఈమె ఉంది కదా, ఆ బట్టల సంచి పట్టుకొని అందులో బైబిల్ ఉంటే ఆ బైబిల్ ఒక చేత పట్టుకొని డబ్బుల కొరకు అలా వెళుతున్నట్టు వెళ్ళి అలా తిరిగా మెట్ల దగ్గరికి వెళ్ళి మెట్ల క్రింద చాటుగా బైబిల్ ఆడబెట్టుకొని బైబిల్ మీద తలబెట్టుకొని సాష్టాంగ నమస్కారం పెడుతూ ప్రభువుకు ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎవరికి కనపడదు. ఎందుకని? ఎక్కడికి వెళ్ళింది? మెట్ల క్రిందకి ప్రార్థన చేస్తూ ఉంది. అందరూ ఎవరంతా వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ ఈమెను పట్టించుకున్న వాళ్ళు ఎవరు తెలియదు. మెట్ల కింద కూర్చొని కానీ ఈమెను మాట్లాడి పంపించిన ఆమె గమనిస్తూ ఉంది. ఈమె ఎట్టెళ్ళొద్దా, ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చిద్దా లక్ష్యాలు. ఆమె ఈమెను గమనిస్తే ఈమె ఎక్కడికి వెళ్ళింది? అమ్మా బుర్రక తింటుర్రా, వాక్యం వింటుర్రా మీరు? మెట్ల కిందికి వెళ్ళింది. ఆమె చూసి ఆ డాక్టర్ అమ్మ గంట ఆగి నాకు వచ్చి మెల్లగా చూస్తే మోకరిల్లి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తాను. ఈమెంది లక్ష్య తెస్తానని చెప్పి ఇన్ని గంటలు 2-3 గంటలు అయిన ఇక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది, ఎలానా అని అనుకొని మళ్ళీ వెళ్ళి ఆమె కూర్చుంది. మధ్యలో 2-3 సార్లు చూసి ఈమె మెట్ల కింద ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తా. సాయంకాలం 5 అయింది, డ్యూటీ దిగాం పోతుంది. అప్పుడు వెళ్ళి చూసినా చెప్పాలి ప్రార్థన చేస్తావు. ఆమె 5ంటికి డ్యూటీ దిగిపోతుంది, కానీ ఆమె మనసంతా ఆమె ₹1,00,000 ఇక్కడే ఉంది, ఈ ₹1,00,000 ఎక్కడ తెచ్చిద్ది, ఎప్పుడు తెచ్చిద్ది అని అనుకొని రాత్రి ఇంటికి వెళ్ళిందంట. కానీ ఆమెకు సరిగా నిద్ర పట్ల. ఎందుకో చెప్పాలి, ఆమె కట్టకపోతే ఈమెం చెప్పింది డాక్టర్లకు? నేను కడతాను. అందువల్ల ఆమె అదే ఆలోచనతో ఉంది. ఉదయాన్నే డ్యూటీకి 9 గంటలకు వచ్చేసరికి ఆమె మెట్ల కింద చెప్పాలి ప్రార్థన చేస్తా ఉంది. చూసింది, ఇంత ప్రార్థనా పరులు కదా, ఇంత ప్రార్థన చేసి ఆమె కొరకు నేను ఒక ₹1,00,000 ఖర్చు పెట్టడం పెద్ద బాధ ఏం లేదులేని, డాక్టర్లు అందరూ 9 కాగానే 10 కాగానే టైం అయింది. డాక్టర్ అమ్మగారు మరి ఆమె డబ్బులు మాకు తెలుసు ఆమె రాలేదని, నువ్వు ఇస్తానన్నావు కాబట్టి మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టాం. ఎలా అనంటే చూడండి, ఆమె తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి ఆ డాక్టర్లకు ఇచ్చి అక్కడ పనిచేసే అబ్బాయి ద్వారా తీసుకెళ్ళి కుదువ పెట్టి డబ్బు తీసుకురమ్మని చెప్తా ఉంటే వాళ్ళల్లో ఒక డాక్టర్ గారట, అమ్మా ఆ చైను పెట్టాల్సిన పని లేదు, ఈరోజు నా బర్త్డే, ప్రతి సంవత్సరం నా బర్త్డేకు ₹1,00,000 నేను ఒకళ్ళకి ఎవరికైనా సరే దేనికైనా ఖర్చు పెడతాను,
ఈ సంవత్సరం ఇంత ప్రార్థన చేశాను, కొడుకు ఈ ₹1,00,000 నేను ఇస్తా అని చెప్పి ₹1,00,000 ఆమె చేతిలో పెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరిచాడు. ఈ 1,00,000 తీసుకొని వీళ్ళు ఆనందంగా ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఆమె దండ తీసుకొని మెడలో వేసుకొని వెళ్ళి మెట్ల కింద ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని తడితే అప్పుడు లేచిందంట. అప్పుడట, అమ్మా ₹1,00,000 తెచ్చావా? నా దేవుడు ఇస్తాడమ్మా, ఇస్తేనే నేను ఇక్కడి నుంచి లేస్తా. దేవుడు ఇచ్చేంత వరకు నేను ఇక్కడ మెట్ల క్రింద నుండి లేవను అని చెప్పింది. అప్పుడు ఆమె విశ్వాసాన్ని చూసిన ఈమె, అమ్మా నువ్వు అనుకున్నట్టుగానే చెప్పండి ₹1,00,000 వచ్చాయి. నీ విశ్వాసం ఎంత గొప్పది అమ్మా అని ఆమెను లేపితే ఆమె చెబుతుందట, నా భర్త నన్ను వదిలిపెట్టొచ్చు, వదిలిపెట్టి లోకం విడిచి వెళ్ళిపోయాడు. నా కొడుకు కూడా నన్ను విడిచిపెట్టొచ్చు. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. చూసారా, ఆ సమయాన్నే ఆ రోజే ఆ డాక్టర్ గారి బర్త్డే రావడం, ₹1,00,000 ఈమెకు కావలసిన డబ్బు ఇవ్వడం, సముద్రములో త్రోవను కలుగ చేసే దేవుడు. అద్భుతమైన ఏర్పాటు మన ఎడల మన దేవునికి ఉంది ప్రియులారా. సముద్రములో త్రోవను కలుగ చేసే దేవుడు. ఆమెకి నడి సముద్రములో ఉన్న పరీక్షది. ఎటు వెళ్దామన్న దారి లేదు, ఒడ్డుకు చేరదామంటే సాధ్యము కాదు. నడి సముద్రములో ఉన్నట్టుంది ఆమె పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుడు సముద్రములోనే చెప్పాలి త్రోవను కలుగ చేసి ఒడ్డుకు చేర్చి ఆమె ఎడల దయ చూపిన ఇదే వృత్తాంతం. మన పితరులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు నడుచుకుంటూ ప్రయాణము చేసుకుంటూ వస్తుంటే వారికి ఎర్ర సముద్రము చెప్పాలి ఎదురై, ఎర్ర సముద్రము ఎదురై. ఆ ఎర్ర సముద్రము చిన్న కొద్దిపాటి నీళ్లతో నిండినది, పెద్ద సముద్రం. వెనకాలేమో ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రం. ఏం చేయాలి చూడండి వాక్యములో నిర్గమకాండం 14వ అధ్యాయం 21, 22 వచన. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి వారు దానిని ఆరిన నేలగా చేశారు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి
వచ్చేవి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. అద్భుతం ఏంటంటే మోషే చేతిలో ఏముంది చెప్పాలి అందరూ. కర్రుంటే ఏం చేస్తుందిరా అంటాం మనం. కర్రుంటే కుక్కను కొట్టిద్ది, అంతకంటే ఏం చేసిద్ది అంటాం మనం. దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏముందో దాన్ని ఆ సముద్రము వైపు చూపు. ఇప్పుడు చెప్పాలి, ఆమె చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. 24 గంటలు ప్రార్థన చేసింది, ఆమె చేతులు ఏముంది? ఆ బైబిల్ పట్టుకొని తెల్లవారిందాకా ప్రార్థన చేసింది. దేవుడే ఆమెకు సముద్రములో చెప్పాలి త్రోవను కలుగు చేశాడు. క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. ఆమె ద్వారా ₹1,00,000 తేవడం సాధ్యము కాదు, కానీ దేవుడు ఆమెను ఆదరిస్తే, దేవుడు ఆమెను బలపరిస్తే, దేవుడు ఆమెకు సహాయం చేస్తే ఎక్కడుంటే అక్కడే కదలకుండా కావలసిన సహాయము ఇప్పించాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకొచ్చే శ్రమల్లో, మనకొచ్చే శోధనల్లో, మనకొచ్చే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సముద్రములో త్రోవను కలుగ చేసిన దేవుడు నీ సమస్యలనే ఈ సముద్రపు సుడి గుండములో నుండి నిన్ను బయటికి రప్పించునుగాక. యోనా గ్రంథం చూడండి, 1వ అధ్యాయము. యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. యోనా 1:17. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని దేవుడు నియమించి ఉండగా, యోనా పడింది సముద్రములో. సముద్రములో ఉన్న యోనాకు ఒడ్డుకు చేర్చాలంటే ఎవరికి చెప్పాడు? దేవుడు చేపకు చెప్పాడు. ఎంత ఆశ్చర్యం వేసిద్దో చూడండి. దేవుడు అంట చేపకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏం చేశాడు? నువ్వు ఊహించని రీతిలో నీ దేవుడు నిన్ను బయటికి రప్పించు. చూడండి ఎంత గొప్ప విషయం. అలాగే 2వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 2:10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా యోనాను నేల మీద కట్టివేసింది. ఉన్నది సముద్రములో, పడిపోయింది సముద్రములో. అక్కడి నుండి తీసుకురావడానికి మనుషులు ఎవరు ఆయనకు సహాయం చేయడానికి లేనే లేదు. దేవుడు ఆ సముద్రములో ఉన్న ఒక చేప ద్వారా యోనాను ఆరిన నేల మీదికి నడిపించాడు. సముద్రములో చెప్పాలి త్రోవను కలుగ చేయు. ఆయన నీతో ఉంటే నిన్ను బయటికి తీసుకురావడం ఆయనకు పెద్ద లెక్క. ఆయన లేకుండా నువ్వు ఉంటే నువ్వు బయటికి రావడం కూడా సాధ్యము. యోనా గ్రంథములో చేపకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడే నీకే అవసరత ఉందో అవసరతలో ఆయన ఆజ్ఞ ఇచ్చి నీ ఎడల దయచూపు. కాబట్టి ఆయన సముద్రములో త్రోవ కలుగ చేయు. మన పితరులను సముద్రములో నడిపించాడు. ప్రవక్త అయిన యోనాను సముద్రం నుండి బయటికి రప్పించాడు. నిన్ను నన్ను కూడా సముద్రము వంటి సమస్యల నుండి బయటికి రప్పించే. ఎలా వస్తామయ్యా? ఆయన సముద్రములో త్రోవను కలుగ చేయు. 2వ త్రోవ చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా,
ఇప్పుడేది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ఆ అరణ్యములో త్రోవ కలుగ చేయు దేవుడు. అరణ్యం అంటే అడవి. అడవిలో దేవుడు త్రోవను కలుగ చేస్తాడట. ప్రియులారా, అరణ్యములో దారి ఉండదు, అరణ్యములో నీళ్లుండవు, అరణ్యములో నీకు నాకు కావలసినవేవి లభించనే లభించవు. అయితే దేవుడే ఆ అరణ్యములో నీకు త్రోవ కలుగ చేసి బలపరిచి నడిపించి క్షేమమునిచ్చే గుర్తుపెట్టుకోవాలి. మన పితరుల దగ్గరికి వెళదాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండం 16వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయును ప్రయాణమైపోయి ఐగుప్తు దేశములో నుండి దినమున సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు అంటున్నారట, మేము మాంసం తిన్నాం ఇంటి దగ్గర, మీరు మమ్మలను అరణ్యములోనికి తెచ్చారు. ఇక్కడ మాంసం ఎలా వచ్చింది? ఈ అరణ్యములో మాకు ఆహారం ఎలా వచ్చింది అని దేవుని సేవకులైన మోషే మీద, అహరోను మీద ప్రజలందరూ సనిగారట. ఎందుకో తెలుసా? ఈ అరణ్యములో ఆహారము దొరకడము సాధ్యము. దేవుడు ఏమన్నాడో తెలుసు? అక్కడే మోషేను చూసి దేవుడు అంటున్నాడు, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తాను. ఆమె అది అరణ్యం, ఆహారం దొరకదు, దారి డొంక దొరకదు, నీళ్లు దొరకవు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి. అరణ్యముల ఆహారం ఎట్లయ్యా? మాకు మాంసం కావాలి అని అంటే దేవుడు వాళ్ళ మీద కోప్పడలా. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో ఉంది, ఏమనో తెలుసా? మీరు నా నామమున నన్ను ఏమడిగినా నేను ఇస్తా, చేస్తా. ఏమేమి అడగమన్నాడు? ఏమైనా అడగమన్నాడు. మాంసం అడిగావు, తప్పులేదు. మాంసం అడిగారు, తప్పులేదు. కానీ వాళ్ళ మీద సనగకూడదు. నువ్వు కూడా ఏదన్నా కావాలంటే నేరుగా ప్రభువును అడుగు. అంతేగాని మనుషుల వైపు చూసి వాళ్ళకి ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు, నాకే నీకు ఇయ్యనని ఆయన చెప్పలా. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతము చూపేవాడు కాదు. అయితే నీవు ఆయన్ని అడిగి పొందుకునే దానికి బదులుగా మనుషుల వైపు చూస్తున్నావు. ప్రియులారా, మనుషుల వైపు నువ్వు ఎంత కాలం చూసినా
దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేవు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని వైపు చూడగలిగితే ఏమైనా పొందుకోగలవు. ఆమె దేవుని వైపు చూడగలిగితే. మిగిలారా, ఒక ఊర్లో ఎదురెదురుగా ఇద్దరు సేవకులు ఉన్నారట. ఎదురెదురుగా. అమ్మా, ఆ ఇంట్లో ఆయన ఉంటే ఈ ఇంట్లో ఇద్దరు ఎదురెదురుగా. ఇద్దరు సేవకులే. ఒక సేవకుడు చాలా నమ్మకమైనవాడు, ఇంకో సేవకునికి అంత విశ్వాసము లేదు. చూసారా, ఆ మొదటి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా నేను సేవలో చాలా నడవాల్సి వస్తుంది, నాకు కనీసం ఒక సైకిల్ ఇయ్యయ్యా, ఒక సైకిల్ ఇస్తే ఆ సైకిల్ మీద వెళ్ళి నేను నీ పని చేస్తా అని ప్రార్థన చేస్తూ దాంతోపాటు అనేవాడట, నా ఎదురుకున్న సేవకునికి కూడా ఒక సైకిలు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక దినాన సంఘములో ఒక సహోదరుడు ప్రేరేపించబడి 2 సైకిళ్ళు తెచ్చిచ్చాడు. ఆమేన్. 2 సైకిళ్ళు కొనుక్కొచ్చి ఆయనకి ఇచ్చాడు. దేవుడు ప్రేరేపించాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక సైకిల్ ఉంచుకొని ఇంకో సైకిల్ ఎదురు సేవకునికి ఇద్దామని అనుకుంటూ ఉంటే, ఈలోపు ఎదురింటి సేవకుడు వచ్చి ఆ రోడ్డు మీద చెబుతున్నాడంట, ఏం దేవుడండి, నాకు ఒకటి ఇవ్వచ్చు కదా, వాడికి కూడా ఒకటి ఇవ్వచ్చు కదా, వాడికి 2 ఇచ్చాడు, నాకేమో ఒకటి కూడా. ఈయన విని చాలా బాధపడ్డాడట. ప్రభువా, నేను నిన్ను అడిగా, నాకు ఇవ్వమన్నా, సహోదరునికి కూడా ఇవ్వమని ప్రార్థన చేశా, కానీ అతను ఇలా అంటున్నాడు, క్షమించయ్యా, ఇందులో నేను ఒకటి ఉంచుకొని ఒకటి అతనికి ఇస్తాను అని అంటూ ఉండగా, ఇతని బాధ, ఇతని వేదనను చూసిన దేవుడు ఈయనకు కూడా మరుసటి రోజు ఒక సైకిలు ఇచ్చేటట్టు చేశాడు. ఆ సైకిల్ తీసుకొని తృప్తి పొందకుండా ఇతను, వాడికి 2 ఉన్నాయి చెప్పాలి, నాకు ఒకటైంది, వాడికి 2 ఉన్నాయి, నాకు ఒకటైంది. ఇలాంటి ప్రార్థనే చేస్తూ ఉన్నాడట. 10 రోజుల కల్లా ఆయనకు ఒక కారు వచ్చింది. ఒక కారు వచ్చి అది చూసి ఇతను వేదన పడతా ఉన్నాడు. 2 సైకిళ్ళు వచ్చినాయి, నేను చూస్తుంటేనే మళ్ళా ఒక కారు వచ్చింది. అసూయ చెంది ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నిన్ను అడగొద్దని చెప్పను, నువ్వు కూడా అడగొచ్చు. ప్రియులారా, కొద్ది రోజులకి ఇతనికి కూడా దేవుడు కారును ఇచ్చాడు. సరిపోయింది కదా. ఉండకుండా ఈసారి ప్రార్థన చేస్తున్నాడట, నేను ఏదడిగిన వాడికి ముందిచ్చి తర్వాత నాకు ఇస్తున్నాడు దేవుడు అని బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకరోజు ఈయనకి ఇంకొక కారు వచ్చింది. మొదటి సేవ ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 2 అయ్యాయి. ఇతనికేమో 1. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు అంటే చూడండి ఎలా ఉందో. నేను ఏది అడిగినా అతనికి 2 వస్తున్నాయి, నాకు 1. కాబట్టి దేవా, నాకు ఒక కన్ను తీసేయి. ఏం చేయాలంట? నాకు ఒక కన్ను తీసేయి. ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇతనికి ఒక కన్ను దిగిపోతే అతనికి 2 పోతాయి అనుకున్నాడు. చూసారా, దేవుడు వచ్చి, దేవుని దూత వచ్చి ఇతనితో మాట్లాడుతుండంత, అయ్యా నువ్వు అలా కోరకూడదు, కన్ను తీసేయమని అడగడం ఏంటి, కన్ను ఇవ్వమని అడగాలి కదా అని అంటే, అయ్యా తర్వాత చెబుతాల, ముందు నా కన్ను ఒకటి తీసి ఇతని కన్ను పోయిందంట ఒకటి. రోజు వాడికి వెళ్ళి చూస్తున్నాడు ఒక్క కన్నుతో. ఇతని ఉద్దేశం అతనికి ఏం పోవాలి? 2 కళ్ళు. కొద్ది రోజులు ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడంట, అయ్యా నాకు ఒక సైకిల్ ఇత్తోడికి 2 ఇచ్చావు, నాకు ఒక కారు ఇస్తే అతనికి 2 ఇచ్చావు, నాకు ఒక కన్ను పోతే అతనికి కూడా 2 కళ్ళు పోలేదు.
ప్రభు అన్నాడట, నేనెవరికి కీడు చేసే దేవుడను. ఆమె కాబట్టి నిన్ను అడగొద్దల్లా ఈ పరిశుద్ధ దినంలో ఈ మాట జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఫలాంది అడగొద్దని చెప్పలా. నా నామం పేరట నన్నేమడిగినా నేను మీకు ఇస్తాను దేవుడు చెప్పిన మాట. ప్రియులారా, సేవకుల్లో ఉంది ఈ జబ్బు, ప్రజల్లో ఉంది ఈ జబ్బు. మనలో లేకుండా చూసుకుందుముగాక. ఆమె మనలో ఉండకూడదు. నువ్వు కూడా ప్రభువుని అడుగు. నువ్వు కూడా ప్రభువుని అడిగితే ప్రభువు నీకు కూడా ఇస్తాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా మనుషుల వైపు చూసి నీవేమీ కోరకూడదు. దేవుని వైపు చూసి ఎక్కలేనంత, చెప్పండి, ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు ప్రభు అని అడుగు. ఆయన నిన్ను ఎక్కించే దేవుడు. ఆ కొండ మీదికి నువ్వు ఎక్కలేవు కానీ నిన్ను ఎక్కించే దేవుడు ఆయన. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి యోనా మనుషుల వైపు చూడాల. మీతో పాటు నేను వస్తానయ్యా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానల్లా. నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది కాబట్టి నన్నెత్తి సముద్రములో పడవేశాడు. దేవుడు చేర్చాడు. ఇశ్రాయేలీలు మాకు అక్కడుంటే మాంసం దొరికింది, ఇక్కడ ఎట్లా అని మోషే మీద సనక్కూడదు. ప్రభువుని అడిగితే ప్రభువే ఆకాశము నుండి ఆహారమును కురిపించే. ఈ త్రోవల్లో, మార్గాల్లో ఇక్కడ కనబడే వాటిలో ఆటంకం కలగొచ్చు కానీ దేవుడు ఆకాశము నుండి కురిపిస్తే అడ్డము చేయగలిగిన వాడు ఎవడు లేడు, ఆపగలిగిన వారు ఎవరు లేరు. కాబట్టి విశ్వాస జీవితంలో మనము మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడి, అది అరణ్యమైనా అది సముద్రమైనా ఆయన నిన్ను బయటికి తేగలిగిన దేవుడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. అరణ్యములో ఇంకో ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? భయంకరమైన క్రూర జంతువులు కూడా ఉంటాయి. ఈ యాత్రలో మనము కీడు చేయకపోయినా మనకు కీడు చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఎవరికి అన్యాయం చేయకపోయినా మనకు అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకో తెలుసా? ఇది అరణ్యపు యాత్ర. ఇందులో క్రూర మృగాలు ఉంటాయి. క్రూర మృగాలు. నువ్వు ఎవ్వరికి కీడు చేయకపోయినా నీకు కీడు చేస్తారు. నువ్వెవ్వరికి ఎలాంటి అపకారం చేయకపోయినా నీకు అపకారం చేస్తారు. ఎలాంటి వాళ్ళు? క్రూర జంతువులు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు 4వ అధ్యాయం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, చెప్పాలి, అరణ్యమునకు కొనిపోబడాను. ఎక్కడికండి? అరణ్యానికి. అరణ్యములు ఏమేమి ఉంటాయి? ఏసీ ఉండిద్దా? చెప్పాలి. ఫ్యాన్లు ఉంటాయా? ఉండవు. అరణ్యములో మంచి భవనాలు ఉంటాయా? ఉండవు. యేసు ప్రభువారు కూడా అరణ్య యాత్రలో ఉన్నాడు. ఆయనకు కూడా అరణ్యం అంటే ఎలా ఉంటుందో మనకంటే ముందుగానే చూశాడు ఆయన. అరణ్యపు ప్రజలు, అరణ్యపు పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న దేవుడు అరణ్యములోని త్రోవను కలుగ చేయు. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం చదవాలి. ఆదికాండం 28వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి దాని కొన ఆకాశం వరకు వేయబడి. ఎవరో తెలుసయ్యనా? యాకోబు అండి. యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళుతూ ఉంటే ఒక చోట ప్రొద్దు గుంకింది. ఆ స్థలం ఏంటో తెలుసా? అరణ్యము. ఆ స్థలము అరణ్యం. అరణ్యములో ప్రొద్దుగొగ్గానే ఆయనకు తోడు ఎవరు లేరు.
జనాలు ఎవరు లేరు. యాకోబు అక్కడే ఒక రాయుంటే తీసుకొని తల కింద పెట్టుకొని పడుకుంటే దేవదూతలు అతనికి కనబడ్డారు. ఆమె ఇది మనకెంత ధైర్యాన్ని ఇస్తుందంటే, ఒక్కొక్కసారి మనకెవ్వరు మానవులు సహాయం చేయరు, మనకెవ్వరు తోటి వారు సహాయము చెయ్యరు, కానీ దేవుడు మన దగ్గరకు వచ్చి నువ్వు ఒంటరిగా ఉండి నీ భయభక్తులతో ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువారు వచ్చి యాకోబు దగ్గర కూర్చొని ఒక దర్శనాన్ని చూపిస్తున్నారు. ఒక నిచ్చెనంట భూమి మీద నుండి ఆకాశమునకు దాని కొన అంటబడింది. చదవాలి. దాని మీద దేవదూతలు పైకి ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మనుషులు ఎవరు లేరే, ఎలానా అనుకుంటున్నాడు యాకోబు. మనుషులు ఎవరు లేకపోయినా, మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా, దేవుడు నీ వద్దకు వస్తాడబ్బా. ఈ వాక్యం ఎంత బలమిస్తుందంటే, అది అరణ్యం, మనుషులు ఎవరు లేరు, నా అని అనుకునేవారు ఎవరు లేరు, కానీ దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? దేవదూత. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో పేతురును చెరసాల్లో వేస్తే, చెరసాల్లో ఉన్న పేతురు ఖైదీల మధ్య పడుకొని నిద్రపోతా ఉన్నారు. తెల్లవారితే పేతురును ఉరిదీయాలి. నిద్ర వస్తుందా? రాత్రి వస్తుందా? హాస్పిటల్కి తీసుకుపోయి ఇంకా 4 రోజులు చనిపోతావంటే వీడికి నిద్ర రా. ఎన్ని రోజులు టైం ఉంది? 4 రోజులున్నా నిద్ర రా. మరి పేతురును ఉదయాన్నే ఉరిదీస్తారంటే హాయిగా ఏం చేస్తుండో? నిద్రపో. ఎలా? నా దేవుడు ఉన్నాడు, నన్ను ఉరికి అప్పగించనే. అది మన విశ్వాసం. ఆమె ఎంత విశ్వాసం అండి! ఉదయాన్నే ఉరిదీస్తారని చేతి రాత్రి నిద్ర వస్తుందా? కానీ పేతురు హాయిగా నిద్రపోతాడు. దేవుడు ఏం చేశాడు? తన దూతను పేతురు యొద్దకు పంపాడు. చదవండి, ఆ భాగంలో ఉంది, ప్రభు దూత పేతురు దగ్గర నిలిచెను. ఆ గదంతా వెలుగుమయమైపోయింది. పేతురును తట్టి లేమ్మని చెప్పి పేతురును ఆ ఖైదీలుండే స్థలములో నుండి బయటికి తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచారు. నీ చుట్టూ చీకటి ఉందా? చీకటిని ఎవడు బాగు చేయలేడన్నంత పరిస్థితులు ఉన్నాయా? నీకు శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఆరాధించే దేవుడు నీ యొద్దకొచ్చునుగాక, నీ చీకటిని వెలుగుగా మార్చునుగాక. అద్భుతంగా ప్రభువు దూత వచ్చి పేతురు ప్రక్కలో నిలబడి, పేతురు లేపింది. నీ టవలు నీ మీద వేసుకో, నువ్వు చెప్పులు దొడుక్కో పద అని దేవదూత ముందు, పేతురు వెనక. చెప్పాలి, దేవదూత ముందు, పేతురేమో బయలుదేరి వెళ్తా. ఇంకా భాగమంతా చదివితే చెరసాల తలుపులు వాటంతట అవే తెలుసుకున్నాయి. నీకున్న బంధకాలు, నీకున్న ఇబ్బందులు నువ్వు తొలగించాల్సిన పనిలే. నువ్వు ఆరాధించే దేవుడే నిజ దేవుడు. ఆయనే నీ బంధకాలన్నిటినీ తెంపివేయునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆనందంతో మహింపరచండి. అలా చెరసాల తలుపులు తెరవబడ్డాయి, బయటకు వచ్చాయి. పూర్వపు దినాల్లో ఒక ఊరికి ఇన్ని దారులు ఉండేవి కాదు. ఒక గవిని ఉండేది, పెద్ద ద్వారం అంటే తలుపు ఉండేది, గేటు ఉండేది. అక్కడ కావలి వారు ఉంటారు, ఎవరు పడితే వారు ఆ ఊరిలోకి వచ్చేవారు. పూర్వం అలా ఉండేయండి. ఒక ఊరికి ఒక గవిని ఉండేది, దాని ద్వారా రావాలా. ఎవరు వచ్చేది తెలిసేది, ఎవరు వెళ్ళేది కూడా తెలుసు. ఇప్పుడు ఒక ఊరికి ఒక దారి కాదు, ఎన్ని దారులు అంటే అన్ని దారు. మనుషులకు కూడా ఈ దారిన పరు, నీకేం తెలుసు, నాకు ఇంకొక దారి ఉంది, ఇష్టం వచ్చినట్టుగా అయిపోయా. ప్రియులారా, పేతురునంట ఆ ప్రధాన ద్వారము దగ్గరికి తీసుకొచ్చేసరికి, చదవండి ఆ భాగము, దానంతట అదే
తెరుచుకుంది. పేతురును బయటికి తీసుకెళ్ళి దేవదూత ఇంకెళ్ళిపోయాను. పేతురు ఇక్కడికి వచ్చేసరికి వినండి, అందరూ ఒక ఇంట్లో కూర్చొని చెప్పండి, తింటున్నారని లేదు బైబిల్లో, ఏముంది? ప్రార్థన చేస్తారు. అయ్యా పేతురుని విడిపించయ్యా. మనమైతే ఏం చేస్తాం? వాడు జైలు పోతే మనకెందుకని తిని హాయిగా నిద్ర. అలా చేయలే సంఘం. సంఘం అంతా ఒక ఇంట్లో చేరి ప్రార్థన చేస్తూ ఉంటే పేతురును దేవుడు చెరసాల నుండి ఇంటికి నడిపించాడు. పిల్లరా గుర్తుపెట్టుకోవాలి, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. మన సంఘములు ఎవరికైనా ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు అందరితో పంచుకోవాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు చూడు అద్భుతం చేస్తాడు దేవుడు. ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేస్తాడు, అద్భుత కార్యము జరుగుతుంది. పేతురును బయటికి తీసుకొచ్చా. నిజంగా చెరసాల అరణ్యము వంటిది. నిజంగా యాకోబు నిద్రిస్తున్న స్థలం అరణ్యము వంటిది. ఉదయాన్నే లేచి యాకోబు అంటున్నాడు, అమ్మో ఇక్కడ దేవదూతలు కనపడ్డా, ఇది మామూలు స్థలము కాదు అని. దానికి ఆ రోజు పెట్టబడిన పేరు బేతే. ఏంటిది? బేతే. బస్టాండ్లో ఉన్న చర్చి పేరు బేతేల్ చర్చి. బేతాళపురం చర్చి కాదు. ఏ చర్చి? బేతేలు చర్చి. చేతగా చాలామంది అలా పలుకుతారు, ఏమను బేతాళపురం. బేతాళుడు అంటే కథలు చెప్పాడు. బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరముగా మార్చబడింది యాకోబు జీవితం. యాకోబు ఒక భక్తుడు రాశాడు, యాకోబు అక్కడ పడుకున్నాడే కానీ తన మనసంతా, తన హృదయమంతా, దేవా నన్ను చేరవలసిన స్థలానికి చేర్చయ్యని ప్రార్థిస్తూనే ఉందంట. మనస్సు అలా ఉంది, హృదయం అలా ఉంది. దేవుడు తన దూతలను అక్కడికి పంపించాడు. అది బేతేలుగా మార్చబడింది, అనగా దేవుని మందిరముగా మార్చబడింది. నీకున్న అరణ్యపు పరిస్థితులన్నీ తీసివేసి దేవుడు దేవుని మందిరముగా మార్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని